హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న అసంఖ్యాక భక్తులు. రైతు సంక్షేమమే దేశ ప్రగతి అన్న ఎమ్మెల్యే ఆలపాటి, రైతులకు 50 ట్రాక్టర్లు పంపిణీ. జిల్లాలో బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రత్యేక నిఘా, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడి. జిల్లాలో 109 కేసులు పెట్టామంటూ ప్రకటన. శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పలు ఆలయాలలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయాలలో శరన్నవరాత్రి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మంగళవారం ఆలయాలలో విశేష పూజలు జరిపారు. ప్రధాన ఆలయాలలో అమ్మవార్లకు విశేష అలంకరణలు చేశారు. ముఖ్యంగా వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారికి శ్రీ సరస్వతి అలంకారం చేశారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత వారం రోజులుగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ వారాహిదేవి అలంకారంలో, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం, సుల్తానాబాద్లోని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానం, శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం, దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలలో దసరా నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. రైతు సంక్షేమమే దేశ ప్రగతి అని నమ్మిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన రైతులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా ఉండాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రథం పథకం కింద రైతులకు రాయితీపై ట్రాక్టర్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం జరిగిన రైతు రథం రాయితీ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని రైతులకు రాయితీపై ట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గానికి మొత్తం 50 ట్రాక్టర్లు మంజూరు కాగా, ముందుగా తెనాలి మండల పరిధిలోని 15 మంది రైతులకు, కొల్లిపర్ మండలంలోని 5 రైతులకు ట్రాక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్లడంతో పాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 4.5 టీడీపీ పాలనలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. రాష్ట్రంలో 70% ప్రజానీకం వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయానికే ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలవరం సందర్శించిన రైతులు దానిని దేవాలయం కంటే పవిత్రంగా భావిస్తున్నారని అన్నారు. 3 సంవత్సరాలలో 75% పనులు పూర్తయిన జాతీయ ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది పోలవరమేనని అన్నారు. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు.
ప్రతిపక్షాల అనవసరపు ఆరోపణలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. మనం ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఒకసారి మనం గమనంలో తీసుకున్నట్లయితే దేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వం గతంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేది, జనరల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్. అట్లా కాకుండా ఈ రాష్ట్రంలో ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం కాబట్టి 70% మంది ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి ప్రత్యేకమైన వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం. అంతేకాదు ఈ రోజున రకరకాల ప్రయత్నాలు భూసారాన్ని పెంచడానికి, మరి ఈ రోజున పచ్చి రొట్టెను వేసుకోవడానికి ఉచితంగా మనం సహాయం చేస్తూ ఉన్నాం. యాంత్రీకరణ ద్వారా దాదాపు ట్రాక్టర్లే కాదు, స్ప్రేయర్లే కాదు, ఇంజన్లే కాదు, హార్వెస్టర్లే కాదు, రొటావేటర్సే కాదు, ఈ రకంగా దాదాపు ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే 4,63,00,000 రూపాయలు మనం సహాయం చేయడం జరిగింది. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈనాడు మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము కానీ, పెసలు కానీ, లేకపోతే పసుపు కానీ, ఈ రకంగా ఇప్పటికి మనం ఎన్నోసార్లు రైతులకి లాభం వచ్చేలాగా, నష్టపడకుండా గిట్టుబాటు ధర లభించే విధంగా మనం సహాయం చేయడం జరిగింది. కేవలం పోయిన సంవత్సరం కొన్న జొన్నకి దాదాపు 9,793 మంది రైతాంగం దగ్గర నుంచి. అనంతరం రైతులకు రాయితీ ట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆలపాటి అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, వైస్ చైర్మన్ అయినంపూడి వెంకట శ్రీధర్, జెడ్పీటీ సభ్యురాలు అన్నవతుని జయలక్ష్మి, ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరు చంద్రమోహన్, నన్నపనేని సుధాకర్, వ్యవసాయ శాఖ ఏడీఎస్ శ్రీకృష్ణ దేవరాయలు, ఉద్యాన శాఖ ఏడీహెచ్ రామ్మోహన్ రావు, తెనాలి, కొల్లిపర మండలాలు ఏవోలు వెంకట నరసయ్య, అన్నపూర్ణమ్మ, పలువురు రైతులు పాల్గొన్నారు. అంతకుముందు ఉద్యాన పంటలలో సమగ్ర పంట యాజమాన్యంపై ఆ శాఖ ఏడీహెచ్ రామ్మోహన్ రావు రైతులకు అవగాహన కల్పించారు. మరి ఏడీ హార్టికల్చర్ గారు వచ్చారంటే మనకు లాభదాయకమైనటువంటి పంటల గురించి చెప్తారు అనేటువంటి భావన మీలో రావాలి. కొత్త పంటలు వేయాలి. కానీ కేఎంఎన్ అనేటువంటి సీతాఫలం, దానిలో మామూలుగా మనకి సీతాఫలం పంట సెప్టెంబర్ దాకా వస్తుందంట. తర్వాత నుంచి మనకి ఈ కేఎంఎన్ అనేటువంటి వెరైటీ ఒక్కొక్క కాయ వచ్చి 200 నుంచి 300 గ్రాముల సైజు దాకా ఉంది. మంచి తీపిని కలిగి ఉండి ఎక్కువ ఆదాయం అనేటువంటిది వస్తుందని చెప్పేసి 3 నెలల్లోనే మనకి ఈ అంటే మనకి దాదాపుగా 3 నెలల వయసు ఉన్నటువంటి హైబ్రిడ్ మొక్క తీసుకొచ్చి నాటుకుంటే మళ్ళీ 3 నెలల్లో మనకి దిగుబడి అనేటువంటిది వస్తుందని చెప్పేసి. జిల్లాలో బెల్ట్ షాపుల నిర్వహణపై పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెనాలి ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ మంగళవారం తెనాలి కొత్తపేటలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన ఆయన పలు రికార్డులను తనిఖీ చేశారు. బెల్ట్ షాపులు నియంత్రణలో ఉన్నాయా లేదా, మద్యం దుకాణాలు సమయపాలన పాటిస్తున్నాయా అన్న వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 109 కేసులు నమోదు చేసి 107 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బెల్ట్ షాపులు ఎక్కడ నిర్వహించినా ఉపేక్షించేది లేదని అన్నారు. పండుగ నేపథ్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై నిఘా ఉంచినట్లు చెప్పారు. బాపట్ల నగరం, మాచర్ల, ఈపూరు, స్టువర్ట్పురం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. పలుచోట్ల దాడులు చేసి 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఏ ఆవులయ్య, సిఐలు డి ఈశ్వరరావు, సిఐ లీనా సిబ్బంది పాల్గొన్నారు. నూతనంగా 5వ తేదీన నూతనంగా బాధ్యతలు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ గుంటూరు జిల్లాగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని స్టేషన్స్ను పరిశీలిస్తూ వారి యొక్క క్రైమ్ రివ్యూ చేస్తూ కూడా ఇక్కడ ఏ కేసులు పెట్టారు,
ఏమేమి కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, రిజిస్టర్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అవన్నిటితో పాటు తర్వాత బెల్ట్ షాపులు నియంత్రణలో ఉన్నాయా లేవా, అలాగే ఈ మద్యం షాపులు సమయపాలన పాటిస్తున్నాయా, ఇంకా ఏదైనా బ్రాండ్ మిక్సింగ్ కానీ నీళ్లు కలిపి మద్యాన్ని అమ్మటం కానీ బార్లో కానీ షాపుల్లో కానీ ఏమైనా జరుగుతూ ఉన్నాయా, వాటి మీద రివ్యూ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్లకి 3 రోజుల క్రితము నిన్న కూడా దాడులు చేసినప్పుడు దాదాపు 5 మంది ముద్దాయిల్ని తర్వాత 12 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత 2600 లీటర్ల బెల్లపోటను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఒక 12 డ్రమ్ములను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిరంతరం ఆడ టోటల్గా నాటుసారా కంట్రోల్ అయ్యేదాకా మా టీమ్స్ అన్నీ కూడా, అలాగే ప్రకాశం జిల్లా నుంచి చీరాల ఏరియా బార్డర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమానికి స్థలం కొనుగోలు నిమిత్తం పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కన్నగంటి పిచ్చయ్య 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన కుమారుడు నందకిషోర్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి విరాళం చెక్కును ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. నాదర్పేటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కన్నగంటి పిచ్చయ్య శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి 25,000 రూపాయలు విరాళంగా అందించారు. మంగళవారం తన చిన్న కుమారుడు నందకిషోర్ కుమార్ 43వ జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమ స్థలం కొనుగోలు నిమిత్తం ఈ విరాళాన్ని అందించారు. గాంధీ చౌక్లోని ప్రస్తుత ఆశ్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కును వజ్రాల రామలింగాచారికి అందించారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ అందరూ ఉండి అనాథులుగా మారిన పేద వృద్ధులకు శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తోందని అన్నారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వజ్రాల రామలింగాచారి అభినందనీయులని అన్నారు. వృద్ధులకు ఆసరాగా ఉండే విధంగా ఆశ్రమానికి శాశ్వత భవనం సమకూరేలా స్థలం కొనుగోలు కోసం విశ్రాంత ఉపాధ్యాయుడు పిచ్చయ్య 25,000 రూపాయలు విరాళం అందించడం సంతోషదాయకమని అన్నారు. మనందరికీ పరిచయమైనటువంటి హెడ్ మాస్టర్ గారు అయినటువంటి కన్నగంటి పిచ్చయ్య మాస్టర్ వారి కుటుంబ సమేతంగా గాంధీ ఆశ్రమానికి వచ్చి వారి రెండవ బాబు వెంకటనాథ కిషోర్ బాబు 43వ పుట్టినరోజు సందర్భంగా మరి ఎప్పటి నుంచో ఇక్కడ అనాథలకి ఆశ్రమిస్తూ అందరికీ ఒక ఆదర్శంగా ఉన్నటువంటి ఈ గాంధీ ఆశ్రమానికి స్థల సేకరణ గురించి మరి మా మాస్టర్ ఒక 25,000 రూపాయలు దీనికి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలందరికీ కూడా మంచి భోజన వస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది ఎంతో ముదాహం. ఎన్నో రకాల దానాలు చేసినా అన్నదానాన్ని మించినటువంటి దానం ఏది ఉండదు. దాత కన్నగంటి పిచ్చయ్య మాట్లాడుతూ తన రెండవ కుమారుడు నందకిషోర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమానికి విరాళం అందివ్వడం జరిగిందని చెప్పారు. వృద్ధులకు శాశ్వత భవనం సమకూరే విధంగా దాతలందరూ ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. మా చిన్నబ్బాయి యొక్క 43వ పుట్టినరోజు ఈ రోజున ఈ ఆశ్రమంలో భోజన వ్యవస్థ ఏర్పాటు చేయటమే కాకుండా ఎక్కడో పిల్లలు ఉన్నప్పటికీ కూడా నిరాదరణకు గురై ఆశ్రమాలకు వచ్చి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి నిరాశ్రయులైనటువంటి వారికి చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రామలింగాచారి గారు సంకల్పించి స్థల సేకరణ కోసం ఆయన కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా నేను కూడా నా కుటుంబం తరఫున మా చిన్నబ్బాయి పుట్టినరోజు సందర్భంగా 25,000 రూపాయలు విరాళంగా చెక్ రూపంగా ఇవ్వడం జరిగింది. అది మరి భగవంతుడు వారికి వారి ఆశ్రమానికి ఇంకా సహకారాన్ని అందించి వారి యొక్క ఆశయం నెరవేరేట్లుగా ఆ యొక్క చక్కటి భవన నిర్మాణం చేసి వారందరికీ ఆశ్రయం కల్పించేటువంటి అవకాశం కల్పించవలసిందిగాను. కార్యక్రమంలో కటారి హరీష్, దంతాల ప్రేమ్ కుమార్, రాజు, వై కోటేశ్వరరావు, నరేంద్ర కుమార్, ఎల్ రవి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే తలంపుతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 23వ వార్డులో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని 23వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలతో మమేకమై వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో వార్డు ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందలేని వారిని గుర్తించి వారికి అందించే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే ఆలపాటి చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీ సభ్యురాలు అన్నావతుని జయలక్ష్మి, పట్టణ అధ్యక్షులు కుద్దూస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు, వార్డు కౌన్సిలర్ చెన్ను కళ్యాణి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తిత్లీ తుఫాన్ ఉత్తరాది జిల్లాలను ఉడికించేసింది. ఊరు వాడ అంతా రోడ్డును పడ్డారు. తమని ఆదుకునే వారి కోసం దిక్కులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్నంతా సహాయక పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నం చేశారు. ఒంటి చేత్తో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రకృతి విపత్తులు మనిషి జాడను కల్లోలం చేస్తోంది. ఈ నెల 11వ తేదీన తిత్లీ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని చివరి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను వణికించేసింది. వ్యవసాయ సంపదను కొల్లగొట్టడమే కాక అన్ని వ్యవస్థల్ని తుఫాను నిర్వీర్యం చేసింది. హుద్హుద్ తుఫాను తీవ్రత చూపిన తిత్లీ తుఫాను అందరినీ నష్టానికి గురిచేసింది. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు సహాయ చర్యలు ప్రభుత్వం తీసుకున్న లక్షలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. అలాగే మంత్రులు ఆయా శాసనసభ్యుల్ని నియోజకవర్గాలుగా కేటాయించి సహాయ మనోధైర్యాన్ని నింపాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఆ సాహసం చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల రాజకీయం రగులుతున్న వేళ తిత్లీ తుఫాను బాధితులకు ఊరట కలిగించలేకపోతున్నాయి. అలాగే ఎక్కడైనా విపత్తు సంభవిస్తే వెంటనే స్పందించి సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు రావటం లేదు. పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేకపోయారు. మరోవైపు చూస్తే మనోధైర్యాన్ని ఇవ్వటం అటుంచి బాధితులను ఆదుకోవటానికి ఎందుకు విముఖత చూపిస్తున్నారన్నది అర్థం కాని సమస్యగా మారింది. విపక్షాలు ముందుకు రాలేకపోవటానికి కారణం రాజకీయ శత్రుత్వమే కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బల ప్రదర్శనలో నిమగ్నమయ్యాయి. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుంటుంది. తుఫాను వచ్చి 4-5 రోజులు గడుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదు. శుక్రవారం సినీ హీరోలు ఎన్టీఆర్ 15 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు, హీరో విజయ్ తదితరులు విరాళాన్ని ప్రకటించారు. ఎంతో అపార నష్టం కలిగిందని, ప్రకృతి విపత్తు నిధి కింద జిల్లాలను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి అడిగినా ఇప్పటి వరకు దాని ఊసే కనిపించలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కాగా
తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరవల్లి మురళి మాట్లాడుతూ తుఫాను ఎంతో అపార నష్టాన్ని కలిగించిందని చెప్పారు. ప్రకృతి విపత్తు నివారణ క్రింద తుఫాను బాధిత జిల్లాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరినా ఇంతవరకు దాని ఊసే కనిపించలేదని చెప్పారు. తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం మనోధైర్యాన్ని కల్పిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ అటువైపు తొంగి కూడా చూడటం లేదని విమర్శించారు. పొరుగున ఉన్న రాష్ట్రానికి వరద ముప్పు వస్తే సహాయాన్ని అందించిన వ్యాపారస్తులు, దాతలు, ప్రజా సంఘాలు మన రాష్ట్రంలోని తుఫాను ప్రభావిత జిల్లాల బాధితులను ఆదుకోవాలని వీరవల్లి మురళి కోరారు. ప్రతిపక్షాలు కూడా మానవత్వంతో బాధితులకు మనోధైర్యాన్ని నింపి తగిన తోడ్పాటును అందించాలని వీరవల్లి మురళి పేర్కొన్నారు. తుఫాన్ తాకిడికి శ్రీకాకుళం జిల్లా, ఇటు విజయనగరం జిల్లాలో కొన్ని మండలాలు ఏ విధంగా నష్టపోయినాయి, ప్రజలు ఏ విధంగా ఆ తిత్లీ తుఫాన్ దెబ్బకి వణికిపోయారనేది మనందరం చూసాం. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కూడా వాటిని ఆపటం అనేది ఎవరు సాధ్యం కాదు. కానీ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మానవత్వంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం అనేది ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళకి మనోధైర్యం చెప్పే దాంట్లో ప్రతిపక్షాలు కూడా కీలక పాత్ర వహించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విపత్తు జరిగిన మరుసటి రోజే శ్రీకాకుళం జిల్లాను సందర్శించి అక్కడ ప్రజలకి ఒక మనోధైర్యం, పంట నష్టపోయిన దాంట్లో కానివ్వండి, అక్కడ కరెంటు తక్షణమే వాళ్ళకి సప్లై అందించే విషయంలో కానివ్వండి, ఎవరైతే ప్రాణాలు కొంతమంది కోల్పోయారో వాళ్ళకి ఆ కుటుంబాలకు మనోధైర్యం ఇచ్చే దాంట్లో కానివ్వండి, ఆయన ఏ విధంగా స్పందించారనేది మనందరం చూసాం. దాంతోపాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కానివ్వండి, అధికారులు కానివ్వండి, పక్క రాష్ట్రాల నుంచి కూడా యంత్రాంగాన్ని అక్కడికి రప్పించి తక్షణమే విద్యుత్ సరఫరా అందించాలి అనే దాంట్లో ఏ విధంగా పనిచేశారో మనం చూసాం. ఇది వాస్తవం. ఆ కేంద్రం ఉన్నట్టు మంత్రులు కానివ్వండి, అక్కడ ఉన్న ఎంపీలు కానివ్వండి, వీరందరూ కూడా అక్కడ నష్టపరిహారం అందించే దాంట్లో కీలక పాత్ర వహించే దాంట్లో టోటల్గా విఫలమయ్యారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కాళీమాత అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి 25వ దసరా మహోత్సవాలు వారం రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద అమ్మవారికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కాళీమాత అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ముచ్చటగొల్పే విధంగా ఉన్నాయని తెలియజేశారు. దేవస్థాన కమిటీ సభ్యులను అభినందించారు. సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులకు డాక్టర్ ఉమా చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ప్రతి సంవత్సరం ఎంతో చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈనాడు మరి లాస్య కూచిపూడి నాట్య మండలి వారు
వారు చేసినటువంటి ప్రదర్శన చూస్తుంటే వారికి మరి ఈనాడు ఈ తర్ఫీదు ఇచ్చినటువంటి గురువు గారు కానీ వారి వెనుక ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఈనాడు ఈ నృత్యాన్ని ప్రదర్శించినటువంటి ఆ చిన్నారులు కానీ వారు చేసినటువంటి ఈ భక్తి శ్రద్ధలతో ఈనాడు ఈ పుణ్యమైనటువంటి రోజున వారు చేసిన నాట్యానికి నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈనాడు ఆ కాళీమాత ఆశీస్సులు మీ అందరికీ మా అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి గుమ్మడి రమేష్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ గౌరవ అధ్యక్షుడు గుమ్మడి రమేష్, అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరావు, ఉమ్మల్నేని ధర్మారావు, కందేపి సీతారామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, ఆవుల వెంకట కోటయ్య, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న అసంఖ్యాక భక్తులు. రైతు సంక్షేమమే దేశ ప్రగతి అన్న ఎమ్మెల్యే ఆలపాటి, రైతులకు 50 ట్రాక్టర్లు పంపిణీ. జిల్లాలో బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రత్యేక నిఘా, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడి. జిల్లాలో 109 కేసులు పెట్టామంటూ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.